అవి విను. ఇప్పుడు మీకు ఒక ఫంక్షన్కో లేకపోతే పేరంటానికి వెళ్ళినప్పుడు ఇలాంటి ఒక కవర్లో మీకు ఇలా కింద వేసి ఈ కవర్లో భోజనం పెడితే తింటారా అని అడుగుతున్నా. చాలామందికి చూడగానే చిరాకు అనిపించేస్తుంది. అదేంటండి మర్యాద లేకుండా ఏంటది? ఫంక్షన్ పిలిస్తే ప్లాస్టిక్ కవర్ వేసుకొని దానిలో భోజనం చేయమని చెప్తున్నారేంటి? మాకు ఇదేం కర్మ అనే ప్రశ్న మీలో ఉంది చాలామందిలో. అసలు ప్లాస్టిక్ ఏంటండి, భోజనానికి ఏంటన్నది మనం ప్రశ్నించాము. మరి అలాంటప్పుడు నేను ఇంకో ఉదాహరణ ఇస్తాను మీకు. ఇది పక్కన సో ఇది చూస్తే మనకి ఏమనిపించింది? ఇస్తరాకులో భోజనం చేసే ఫీల్. ఇది ఒక సైకలాజికల్ ఫీల్ మాత్రమే. ఇస్తరాకు, ఇంకో ప్లేట్ ఉంటుంది, అది అరిటాకు ప్రింట్ ఉంటుంది. వెంటనే ఏంటంటే మనకి సైకలాజికల్గా ఏంటంటే అరిటాకులో తింటున్నామనే ఫీల్. ఇది ఇలా పెట్టుకొని చక్కగా వేడి వేడి పదార్థాలు, సాంబార్, చికెన్, మటన్, లేకపోతే గ్రేవీ, కర్రీ, వంకాయ ఏమున్నా సరే వేడి వేడిగా వేసుకొని చక్కగా కానించేస్తూ ఉంటాం. కానీ నేను ఇందాక చూపించి సేమ్ పదార్థం ఇక్కడ కూడా ఒకసారి చూడండి. ఇది పీల్ చేస్తే ఏమొచ్చింది చూసారా? ఇది పీల్ చేస్తే నేను ఇందాక ప్లెయిన్ పేపర్ చూపించాను చూసారా, ప్లాస్టిక్. అదే పదార్థం ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ ఏంటి? పేపర్. ఈ పేపర్లో ఫుడ్ వేస్తే నిలబడదు, కార్డ్బోర్డ్లో నిలబడదు. కాబట్టి ఇది మస్ట్ అనమాట. అంటే దీనికి కలర్స్ వేసి ప్రింట్ చేశారు. ఈ కలర్ కూడా మీ ఫుడ్లో లీచ్ అవుతుందన్న విషయాన్ని మీరు గమనించాలి. సో వాడిస్తున్నాడు, మనం తింటున్నాం. పెట్టారు, తింటున్నాం. హోటల్లో కూడా ఇదే. ఈరోజు ఫంక్షన్ పిలిస్తే రెస్పెక్ట్ఫుల్గా పిలిచారు, వాళ్ళు పెట్టారు, మనం తినాలి, రెస్పెక్ట్. ఇంకొక పెద్ద ప్రాబ్లం ఇంకోటి ఉందండి. మన హోటల్కి వెళ్తాం, భోజనాలు అడుగుతాం, భోజనాలు ప్యాక్ చేయించుకుంటాం. బుట్ట భోజనం అన్నప్పుడు బుట్ట భోజనం తీసుకుంటే బుట్టలో చక్కగా ఫుడ్ ఇచ్చి ఆకులో కట్టేవారు కర్రీస్ కూడా ఇప్పుడు ప్లాస్టిక్ కవర్లో కట్టేస్తున్నారు. తర్వాత వెళ్తూ మనం ఉంటాం 4 ప్లేట్లు అండి, వెంటనే వాడు తీసిస్తాడు ఇది 4 ప్లేట్లు. ఇది కూడా అలాంటి పదార్థమే. చూడండి, ప్లాస్టిక్. పైగా ఇక్కడ ఇలా ఉందంటే దీనికి అతికించినట్టు గమ్ యూస్ చేశాడు. అది ఏ క్వాలిటీ గమ్ము, దేంతో తయారు చేశారో ఏంటో తెలియదు. ఇదంతా మన ఫుడ్లోకి లీచ్ అవుతుంది. ఇక్కడ సగం ఉంది, ఇక్కడ సగం ఉంది. ఇది గమ్తో అతికించాలి. సో ఈ ప్లేట్లు తీసుకెళ్ళి మనం చక్కగా ఇంటికి తీసుకొచ్చి భోజనం చేస్తాం. అరిటాకు ఏమైందండి? ఇస్తరాకు ఏమైంది? పుష్కలంగా దొరుకుతున్నాయి, పుష్కలంగా. అరిటాకులో చక్కగా మీరు హోటల్ నుంచి వచ్చాడు, పార్సల్ పట్టుకొచ్చేటప్పుడు వాడు అరిటాకు ఇవ్వకపోతే డిమాండ్ చేయండి, మనం డబ్బులు ఇచ్చే దానికి కూడా 4 అరిటాకు ఇవ్వమని చెప్పండి. అలా 10 మంది కస్టమర్స్ అడిగితే ఆడు అరిటాకులే పెడతాడు. ఈ యొక్క ట్రాష్, గార్బేజ్ పెట్టడు. ఇది ట్రాష్ అని చెప్తాను, గార్బేజ్. పిల్లలకి పేరెంటానికి వెళ్ళేటప్పుడు డిమాండ్ చేయలేము. మన గెస్ట్ వాళ్ళు కూడా ఆలోచించాలి, ఈ యొక్క దరిద్రంలో మనకు ఫుడ్ ఇవ్వాలా వద్దా అన్నది. చక్కగా ప్లేట్స్లో ఇవ్వండి. ప్లేట్స్ అంటే ఏంటి? మనలో ఫీలింగ్ ఏంటంటే శుభ్రం చేయరు, శుభ్రంగా కడగరు, ఇంకొకరు తినే ప్లేట్లో మనం తినాలి అని. దీని మీద అది బెటర్ ఏమనిపిస్తుంది. కానీ అక్కడ కూడా ఒక సొల్యూషన్ ఉందండి. ప్లేట్స్ ఏంటంటే హాట్ వాటర్లో కాస్త వినీగర్ వేసి కడిగితే చాలా క్లీన్ అవుతాయి ఆ ప్లేట్స్. ఆయిల్ అంత పోతుంది, నీట్గా ఉంటుంది. సో క్యాటరింగ్ వాళ్ళు కూడా ఈ యొక్క ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. నేను ఇటీవల కేరళ వెళ్ళినప్పుడు అనేక ఫంక్షన్స్ అటెండ్ అయినప్పుడు అన్ని చోట్ల పింగాణి ప్లేట్సే చూశాను. యాక్చువల్గా బ్రేకబుల్ కూడా అయినప్పటికీ అయ్యే యూజ్ చేశారు. కొన్ని చోట్ల ఫైబర్ ప్లేట్స్ యూజ్ చేసి తక్కువ యాక్చువల్గా. సో ఇలాంటివి ఎక్కడా నేను చూడలే. అసలు దీంట్లో పెడితే వాళ్ళు తిడతారు కూడా. సో ఏంటంటే మనం తినే ఆహారం మన కడుపులోకి వెళ్ళేది నీట్గా వెళ్ళాలి. రేపు అనే రోజు రోగాలు రాకూడదు, క్యాన్సర్ రాకూడదనే ఆలోచన మనకుంటే మనం దాంట్లో కన్స్యూమ్ చేయము, అడిగి తీసుకోము. నా తపన, నా ఆవేదన ఇలాంటి వీడియోస్ ఎందుకు చేస్తున్నా అంటే నేను బాగుండాలి, నాతో ఉండేవాళ్ళు బాగుండాలి, ఈ వీడియో చూసే వాళ్ళు అందరూ బాగుండాలనే నా కోరిక అండి. హ్యాపీ లివింగ్.